కథ పేరు చిట్టి పిచ్చుక ఆహారం కోసం వెతుకులాట. చెట్టుమీద చిట్టి అనే చిన్న పిచ్చుక ఉండేది. అది తాజాగా గూడు నిర్మించుకుంది. తల్లి పిచ్చుక వేటకు వెళ్ళింది. చెట్టుగూడులో చిన్న చిట్టి పిచ్చుక ఉన్నది. తల్లి ఆహారం కోసం వెళ్ళిపోయింది. కాని చిట్టికి ఆకలి బాగా వేసింది. మొదటిసారి తను తానే గూడు వదిలి ఆహారం వెతకాలని నిర్ణయించుకుంది. చిన్నగా ఊగుతూ, పిట్టపక్షిలా కాకుండా పెద్దగా రెక్కలెత్తుతూ చిట్టి బయల్దేరింది తన చిన్న ప్రయాణానికి. చిట్టికి ఒక్కసారిగా ఆకలి బాగా వేసింది. చుట్టూ ఎవరూ లేరు. అందుకే చిట్టి తనే బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. చిట్టి పిచ్చుక కొంచెం దూరం వెళ్ళింది. అక్కడ దానికి ఒక బియ్యం గింజ కనిపించింది. మరియు దాని పక్కనే ఒక బల్లి కూడా కనిపించింది. బల్లిని చూసి భయపడి కొంచెం దూరం ముందుకు ఆహారం కోసం వెళ్తోంది. అక్కడ తనకు ఆహారంను చూసింది. చిట్టి పిచ్చుకాకు ఆహారం దొరికిందనే సంతోషంలో ఉంది. కొంచెం దూరం వెళ్ళింది. చిట్టి హూ ఇదే సరిపోయింది అని దాన్ని తినబోయేలోపే ఓ పెద్ద నల్ల పురుగు వచ్చి ఇది నాకు దొరికిన ఆహారం అని గగ్గోలు పెట్టింది. చిట్టి భయపడి వెంటనే దాన్ని వదిలేసింది. అలా కొన్ని గింజలు చూస్తే అవి మా ఆహారం అని బల్లులు, చీమలు, కీటకాలు ఆహారం వద్దకు చేరుకున్నాయి. చిట్టికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆహారం అనేది ఎప్పుడూ సహనంతో వెతకాలి. ఎవరి వద్ద ఉన్న ఆహారంను లాక్కొని తీసుకోవద్దు అని అమ్మ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది చిట్టిపిచ్చుక. అలా ఆహారం కోసమై ముందుకు వెళ్తూ ఉంది చిట్టి. చివరకు ఓ చిన్న తూర్పున వాలిన తాటిపాకలో విసిరివేయబడిన విత్తనాలు కనిపించాయి. ఎవరూ లేరు అని చూసి దాని చుట్టూ శుభ్రంగా ఉన్న గింజలను చిట్టి తిన్నది. ఇంతలో తల్లి పిచ్చుక కూడా వచ్చేసింది. చిట్టి తన ప్రయాణాన్ని చెప్పింది. తల్లి నవ్వింది. నిజమే చిట్టి, ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం జాగ్రత్తగా వెతికి తినాలి. అంతేకాని ఇతరులది ఆక్రమించకుండా ఆహారం వెతికే బుద్ధి నేర్చుకోవాలి. నీతి: ఇతరుల ఆహారం కావచ్చు, వస్తువులు కావచ్చు, సొంతగా సంపాదించటం మరియు విలువ ఇవ్వటం చిన్నతనంలోనే నేర్చుకోవాలి. మరియు ఇతరులను గౌరవించాలి. ఓపిక కొద్ది ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యం చేరుకోగలవు. సహనముంటే మనకేం పోదు, మంచే వస్తుంది.